చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మరి ఇప్పుడు ఇన్ని రోజులు ఏం చేసావు అక్కడ? ఏదైనా పని చేయటం కానీ లేదు రోషన్ తమ్ముడు. ఒక 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 ఇంటికి ఇల్లు ఉడిసి బట్టలు ఉదికి ఏదో ఒకటి చేస్తాను, మార్నింగ్ 1 గంట సేపు వస్తాను, ఆ పని కూడా ఇవ్వట్లేదు అక్కడ. అయ్యో, అడిగారు అందరినీ అడిగాను. మీరు యాక్టర్సు ఇదే చెప్పి అవాయిడ్ చేస్తున్నారు. అదే నాకు అర్థం కావట్లేదు. పని దొరకట్లేదు. ఎలాగ నేను గ్యాస్ అయిపోయింది, ఎక్కడ డబ్బులు ఉంటే గ్యాస్ తెప్పించుకోవాలి, ప్రొవిషన్స్ అండ్ రేషన్స్ తీసుకోవాలి. ఎట్లా 1000 రూపాయలు అద్దె, 10,000 అద్దె ఇక్కడ కష్టమని వెళ్ళిపోయాను హైదరాబాద్ నుంచి. కారైకుడిలో 1000 రూపాయలకే వెళ్ళేది. పని కూడా ఇవ్వట్లేదు, ఇంట్లో పని చేస్తా అన్న ఎవరు ఇవ్వట్లేదు నైనా. సేమ్ పొజిషన్ మన ఇంటర్వ్యూ ఎప్పుడు మద్రాసులో వచ్చి చేసుకున్నావో దానికంట కిందికి వెళ్ళిపోయాను. అయ్యో, ఇప్పుడు మాత్రం డిప్యూటీ సీఎం 2 lakhs ఇవ్వలేకపోతే చాలా ఏదైనా ఒకటి అదే మైండ్ పని చేయట్లే. టీవీ 5 రాక అంటున్నావు నువ్వు, నేను టీవీ 9కి వెళ్ళిపోతా పోయి ఏదేదో మాట్లాడుతున్నాను, ఏదో ఒకటి చెప్పి ఇంటర్వ్యూలో. అలాగే వచ్చి ఏంటమ్మా మీరు ఇలాగ మాట్లాడుతున్నారు, అలాగే వచ్చేసాను. ఇంకా ఒక 6 నెలల లోపల పిచ్చి పట్టిపోతుందో ఏమో భయపడి అలాగే తిరిగిపోయాను రోజు. అందుకే వీడియో పెట్టావు ఇంకా? అవును, నేను ఆ వీడియో నాకు పెట్టగానే నేను షాక్ అయ్యా, అదేంటి మళ్ళీ ఇట్లా అయిపోయింది అక్క అని. అందుకే నీకు కాల్ చేసి మాట్లాడకుండా వీడియో పెడుతున్నాను. అప్పుడు నీ నంబరు అన్నీ వెళ్ళిపోయి ఎవరన్నా అడిగితే నీ నంబర్ ఇచ్చేస్తారు. ఆ బుర్ర పని చేయట్లేదు. అప్పుడు కూడా నేను చెప్పాను కదా, నా హస్బెండ్ గురించి ఇలాగ జరిగింది నైనా, సూసైడ్కి వెళ్ళిపోతామని. అప్పుడు ఆ సేమ్ పొజిషన్ వచ్చేసింది నాకు. ఓకే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ తమ్ముడు మాత్రం డిప్యూటీ సీఎం మాత్రం డబ్బులు ఇవ్వలేకపోతే నేను ఏదో ఆలోచించి ఉన్నప్పుడు అక్కడ నాకు ఫోన్ వచ్చి సుమన్ టీవీ వల్ల ఇప్పుడు డబ్బులు వచ్చింది. నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరా రిలేటివ్స్ అసలు మీకు? అక్క అందరూ ఉంటున్నారు. ఏమంటున్నారు అసలు వాళ్ళు? చిన్న చిన్న సహాయాలు కూడా చేయట్లేదా? లేదనైనా ఒక కప్పు టీ ఇవ్వరు. నేను వెళ్తే అక్కడ మర్యాద ఉండు, అక్కడ వెళ్ళు, ఇక్కడ కూర్చో ఖైదీలాగా ట్రీట్మెంట్ ఏమో. నేను ఇలాగ అయిపోయాను కదా, ఒక 1000 రూపాయలు కూడా దీనికి అద్దె కట్టుకుంటానికి వీలు లేదు కదా అన్నప్పుడు మర్యాద లేదు. అప్పుడు మర్యాద లేదంటే ఇప్పుడు ఎందుకో పవన్ కళ్యాణ్ గారు తమ్ముడు డిప్యూటీ సీఎం ఇంట్లో రాదు, అలాగా కోట్ల రూపాయలు 1,00,000 రూపాయలు ఆ సోఫా సెట్లో కూర్చోపెట్టి నాకు కాఫీ ఇస్తున్నారు. అక్కడ కూర్చోపెట్టి నాకు కాస్ట్లీ చీరలు వదినా గారు చిరంజీవి అన్న వైఫ్ కట్టుకుంటారు కదా, ఆ చీరలు పెట్టి నాకు. అవును, ఎవరు పెడతారు? పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఆఫీస్లో కాస్ట్లీ వదినా గారు చిరంజీవి అన్న వైఫ్ కట్టుకున్నట్టు. ఎలాగ తమ్ముడు గారు ఇది రవితేజ గారు అమ్మగారు రాజలక్ష్మి గారు కూడా దన్నం ఆవిడ ఇచ్చింది చీరనైనా. నువ్వు 20 చీరలు అమ్మగారు ఇస్తాను నువ్వు వీడియో కల్లో చెప్పావు కదా, దాంట్లో ఒకటి ఇది. 20 చీరలు, 20,000 క్యాష్, ఇన్ని మామిడి పండు వాళ్ళు తోటంలో అని పంపించారు కదా. అట్లా వదిన గారు కట్టుకున్నట్టు 3,500 కాస్ట్లీ చీర, దానికి బ్లౌజ్ లేదు. లేకపోతే ఇప్పుడు మన సుమన్ టీవీకి 10th ఇయర్ సెలబ్రేషన్ కి అది కట్టుకొని వచ్చి డాన్స్ చేస్తా. అవును, ఇప్పుడు హ్యాపీగా ఉంటున్నాయి కదా. అవును, డిప్యూటీ సీఎం 2 lakhs, రాజ మర్యాద ఏంటి, మహారాణి కూడా అలాగ మర్యాద ఉండదు. అలాగ కూర్చోపెట్టి ఎందుకు, నేను కేవలం సహాయంకు పోయా. వాళ్ళు కాలు పట్టుకొని ఏడుసుకుంటూ తమ్ముడు నన్ను కాపాడు అని వెళ్ళి అక్కడ కాలు పట్టుకుంటేందుకు పోతే ఈ కాస్ట్లీ సోఫా చెట్లు కూర్చోపెట్టి అమ్మని ఎమ్మెల్యే గారు అందరూ అక్కడ కూర్చొని అంత మర్యాద భోజనం గ్రాండ్గా పెట్టారు. వెజ్ ఎప్పుడు పోతే డిప్యూటీ సీఎం గారు తమ్ముడు ఇంట్లో వెజ్ భోజనం, మనం ఏం తింటామో అదే వాళ్ళు మెగా పవర్ స్టార్. ఎన్ని రోజులు అయిందక్క భోజనం చేసి మళ్ళీ మధ్య మీరు ఊరి దగ్గర? 10 రూపాయలకు నైనా ఇడ్లీ పిండి తీసుకుంటాం. సేమ్ పొజిషన్కి వచ్చేసా. ఇడ్లీ పిండి 10 రూపాయలకి 2 రోజులు వస్తుంది. అది కూడా ఏమీ లేదు కదా. చిరంజీవి అన్న ఇచ్చిన డబ్బులు ఒక మంచం, ప్లాస్టిక్ మంచం తీసుకున్నాను. సేమ్ పొజిషన్కి వచ్చేసాను. కారైకుడిలో 10 రూపాయలకు ఇడ్లీ పిండి అది తీసుకుంటే 2 రోజులు వస్తుంది. మార్నింగ్ నైట్కి ఇడ్లీ, మధ్యాహ్నం అన్న అంటే నైనా మనకు ఆంధ్రాలో ఏం చెప్తారు, గంచి వేడుగా అది నాన్ వెజ్ అసలు ఎప్పుడు మర్చిపోయాను. చికెన్ కానీ ఫిష్ కానీ మన షూటింగ్లో తినేదే అన్ని మర్చిపోయాను. అప్పడాలు 10 రూపాయలకి తీసుకుంటాను, రసం పెట్టుకుంటాను, ఆవక పచ్చడి తీసుకుంటాను, అంతే. ఏమీ లేదు. ఇది చీరలంతా మనకి ఏపీలో వచ్చేది, ఈ డ్రెస్సులు మొత్తం ఇప్పుడు కట్టుకునేది, ఇంట్లో ఉండేది, ఇది ఒక ఫ్యాను, అంతేనైనా. అగైన్ సేమ్ పొజిషన్. తర్వాత సుమన్ టీవీ వల్ల ఏలేల జన్మానికి డిప్యూటీ సీఎం, మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ మాత్రం ఏలేల జన్మానికి. నేను ఎప్పుడు పుట్టితే వాళ్ళ ఇంటి కుక్క
అన్నయ్య చిరంజీవి అన్నయ్య, నాగబాబు అన్నయ్య, తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు కాలు పట్టుకోవాలి. నెక్స్ట్ టైం అపాయింట్మెంట్ అడిగాను. అపాయింట్మెంట్ కాలు పట్టుకుంటేందుకే. నాగబాబు అన్న కూడా అపాయింట్మెంట్ ఇచ్చారు కదా, నేను అదేనైనా నా పరిచయ. మళ్ళీ అగైన్ సేమ్ పొజిషన్కి వచ్చాను. మళ్ళీ సుమన్ టీవీ ఎండి గారికి, సుమన్ టీవీ స్టాఫ్ అందరికి, ఇంకా నీకు కూడా, నువ్వు అక్క అక్క అంటున్నావు, నేను కొడుకు అంటాను. అదేనైనా ఇదేనా పరిచయనైనా అంతే. క్షమించాలి నా మీద తప్పు ఉంటే కూడా, ఎందుకంటే నీకంట పెద్ద ఏదన్నా నీ గురించి నేను ఎప్పుడు నువ్వు చాలా బంగారం, ఎవరి గురించి ఏ తప్పుగా మాట్లాడితే కూడా అక్క అలాగ మాట్లాడకూడదు అంటావు. ఇలా వెళ్ళిపోయింది నైనా నా డబ్బులు. కానీ ఇంకొకసారి అలాగ జరగదు. ఇప్పుడు ఈ డబ్బులు భద్రంగా పెట్టుకుంటాను. నెలకి నెల ఇదికే అదిగా రాత్రికి సగం అడిగాను పవన్ కళ్యాణ్ తమ్ముడు దగ్గర. తమ్ముడు ఇచ్చేశారు, అప్పుడే ఇచ్చేశారు. కాస్ట్లీ చీరలు, ఏలేలు జన్మానికి. అలాంటి చీరలు నేను ఎప్పుడు కళ్ళతో కూడా చూడలేదు నైనా. ఇదేనా ఇది కూడా ఈ చీర అమ్మగారు ఇచ్చేది, రాజలక్ష్మి అమ్మగారు. ఇదేనైనా నా పరిచయ, వేరే ఏమీ లేదు. కానీ ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉండండి అక్క. అంతకు మించి ఏం చెప్పలేను. ఎందుకంటే అన్నిసార్లు అందరూ హెల్ప్ చేస్తారని మనం అనుకోకూడదు. ఆ భ్రమలో మనం బతకూడదు. ఇంకొకసారి ఏపీలు కూడా అడగను, వచ్చినప్పుడు జాగ్రత్త చేసుకోండి. 10 సార్లు ఎవరు సహాయం చేయరునైనా. అవును, చేయరు. పొద్దునైనా నమ్మకం పోతుంది. లేదు, ఇదే లాస్ట్. నేను చనిపోయిన వరకు ఈ డబ్బులు పెట్టుకుంటూ నేను ఎలా అయితే బతికిపోతాను. అందుకే కదా మన 10th సంవత్సరంలో నేను ఇక్కడికి వచ్చాను సుమన్ టీవీకి. ఇప్పుడు నేను ఎంత ఏడిస్తే కూడా చాలా సంతోషం, ரொம்ப హ్యాపీగా ఉంటున్నాను. జాగ్రత్తగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, సంతోషంగా. డబ్బులు ఉన్నప్పుడు అందరూ మన చుట్టూ వస్తారు. ఏపీ వెళ్ళొచ్చావు కదా, డబ్బులు ఇచ్చుంటారు అనే చుట్టాలు, తెలిసిన వాళ్ళు మాకివ్వు అని చెప్తూ ఉంటారు. మీకు కొంచెం మతిమరుపు వచ్చింది దీనివల్ల, అందువల్ల వాళ్ళు తీసేసుకోవటం, ఇవన్నీ లేకుండా జాగ్రత్త చేసుకోండి. లిమిటెడ్ గా ఖర్చు పెట్టుకోండి. మీకు ఎంత అవసరమో ఏంటో. అసలు మరీ ఇబ్బందిగా ఉంటే నాకు ఫోన్ చేయండి, అప్పుడు మళ్ళీ ప్రాబ్లం ఏముండదు. అడగను, చాలా ఇంకా ఇది భద్రంగా పెట్టుకుంటే నేను బతుకుతా. అది చాలా అలాంటి క్రిటికల్ పొజిషన్ వస్తే నా తమ్ముడుక కాల్ చేయండి, రోషన్కి తప్పకుండా చేస్తాను. ఎందుకంటే ఎవరు చేయరక్క సహాయాలు, ఇన్నిసార్లు చేయరు ఎవరు కూడా. ఏపీలో అగైన్ చేస్తున్నారు, అందుకే ఆంధ్రప్రదేశ్ కాలు పట్టుకుంటారు. మీరు ఇన్నిసార్లు వచ్చినా గానీ మొన్నే కదా సహాయం చేశాము, అప్పుడే ఏం చేసుకున్నావు, కింద కామెంట్లు కూడా అవే పెడతారు. వాళ్ళు తప్పులేదు, నేను అనట్లేదు, వాళ్ళని తప్పు నేను చెప్పట్లేదు అక్క. మన జాగ్రత్త మనం ఉండాలి అంతే. ఇంకొకసారి నేను అడుగునైనా ఇదే, మన ఏపీలో లాస్ట్ సహాయం మన సుమన్ టీవీ ఎండికి దండం పెట్టుకుంటాను. నీ నాకంట చిన్ను నీకు దండం పెట్టుకుంటాను. అయ్యో నాకు దండం, అది దండం కాదక్క. వచ్చి బయటికి తీసుకుని వచ్చేది ఎవరు? నేను రోడ్డు మీద తిరుగున్నప్పుడు అది మర్చిపోతే నాకు ఇది కూడా, నేను ఇంకా చాలా కష్టపడతాను కదా. నేను మళ్ళీ అగైన్ నేను అమ్మ పెద్దమ్మ తల్లి ఉంది కదా హైదరాబాద్ లో, నన్ను క్షమిస్తుందా పెద్దమ్మ తల్లి? అక్కడ మనకు అమ్మ కనకదుర్గ ఉంటుంది కదా, కనకదుర్గ మొక్కుకున్నాను కదా. వాళ్ళంతా ఇంకొకసారి ఇలాగ జరగదు రోషన్ తమ్ముడు, నేను క్షమించు, నీ గురించి నేను తప్పుగా మాట్లాడలేదు, మాట్లాడి ఉంటే కూడా క్షమించుదైనా. ఏ వ్యక్తి గురించి కూడా ఎవరు తప్పుగా మాట్లాడకూడదు. పరిస్థితులు, ఆ పరిస్థితులు అలా మనల్ని మాట్లాడిస్తాయి అంతే. సో మీరు చెప్పారు, కొంచెం మతిమరుపు కూడా వచ్చేసింది, ఏం జరుగుతుందో తెలియట్లేదు అన్నారు కాబట్టి షుగర్ ఎక్కువైపోయింది. సో ఇప్పటి నుంచి వచ్చిన డబ్బులు జాగ్రత్త చేసుకోండి అక్క. అండ్ కింద కూడా ఆ ఫోన్ పే నెంబర్ లాస్ట్ అండ్ ఫైనల్ ఇదే. ఇంకెప్పుడు కూడా నేను ఆంధ్ర ప్రజలను కానీ తెలంగాణ ప్రజలను కానీ నేను రిక్వెస్ట్ చేయను. తప్పు జరిగిపోయింది ఒకసారి, సో మళ్ళీ చాలా ఇబ్బందులు పడుతున్నాను, ఒక్క ఇడ్లీ తిని బతుకుతున్నాను, గంజిదాగా బతుకుతున్నాను అని ఆమె చాలా బాధగా ఒక వీడియో పెట్టినప్పుడు నాకు బాధ అనిపించి ఇమీడియట్గా చెప్పగానే డిప్యూటీ సీఎం గారి ఆఫీస్ నుంచి కూడా కాల్ వస్తే ఇమీడియట్గా ఆమెను పిలిచి 2 లక్షలు ఇచ్చారు. కింద కూడా ఆమె అకౌంట్ నెంబరు, ఆమెకి నిజంగా అంతా బాగా అమ్మ పోలీస్ వాళ్ళంతా నాతో సెల్ఫీ తీసుకుంటూ, అమ్మగారు పోలీస్ వాళ్ళు కూడా నా మీద ఇంత ప్రేమతో కొబ్బరికాయలు అమ్ముతున్నారు కదా రోషన్ తమ్ముడు, అమ్మాయిలు, అమ్మ గుడి కనకదుర్గ గుడి, వాళ్ళంతా 200 100 పాకిజమ్మ. మళ్ళీ ఏంటమ్మా ఇలాగ అయిపోయావు? ఆటో డ్రైవర్ తమ్ముడు 50 రూపాయలు. అమ్మ మీరు బాగుపడకండి, మేము ఉన్నామమ్మ. 50 రూపాయలు ఆటో డ్రైవర్ మన ఆంధ్రాలోనే. ఇది కూడా అక్కడ లేదు నైనా, తమిళనాడులో ఎందుకు పుట్టి పెరిగానే సేమ్ సుమన్ టీవీలో ఇక్కడనే కూర్చొని నీకు ఇంటర్వ్యూ ఇచ్చాను. ఆటో డ్రైవర్ 50 రూపాయలు. అమ్మ టిఫిన్ తెయ్యండి, కొబ్బరికాయలు అమ్ముతున్నారు రోడ్డు మీద. అమ్మ పాకిజమ్మ కనకదుర్గ గుడికి వచ్చావా? గుడికి లిఫ్ట్ మీద తీసుకుని పోతున్నారు నైనా. నా గురించి 3 times సహాయం చేసేసారు. ఎవరు చేస్తారు ఏపీలో, ఆంధ్రప్రదేశ్లో?
1000 నా అకౌంట్కి వస్తుంది. అక్కడ ఎప్పుడు అమ్మ ఎక్కడో ఒక అమ్మాయి రాజమండ్రి నుంచి 1000 రూపాయలు వేస్తుంది నా గురించి. మీరు మేమంతా ఉన్నామమ్మా, మీరు మా ఇంటికి వచ్చేయండి, రోజు మీకు అంత 3 పూట భోజనం పెడుతున్నామమ్మా అంటున్నారు మన ఏపీలోనే. నాకు అందుకే ఆంధ్రప్రదేశ్లో కాలు పట్టుకున్నాను. ఏవేళ జన్మనికి మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ ఇంట్లోనే నేను కుక్కగా పుట్టాలి, అదే నా కోరిక. వచ్చిన పురవిలో వస్తే కూడా అక్కడ కుక్క. 2 లక్షలు ఎవరు ఇస్తారు నైనా? 2 lakhs డెప్యూటీ సీఎం, నా తమ్ముడు, నా బంగారం, నా చిన్న అబ్బాయి కాలు పట్టాలని అక్కడ పోతే దొరకలేదు తమ్ముడు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.